కొండపల్లి గ్రామంలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతని భార్య పేరు సంతోషి. వాళ్ళకి మాయా అనే ఒక పాప ఉంటుంది. వాళ్ళది వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం. వ్యవసాయం చేసుకుంటూ అలా వచ్చిన ఆదాయంతోటే ఆ కుటుంబం సంతోషంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. మాయకి 4 సంవత్సరాల వయసులో సంతోషి గర్భంతో ఉంటుంది. ఆమె బరువు మోస్తూ ఉండగా కాలు జారి కింద పడుతుంది. అమ్మా అమ్మా అంటూ పెద్దగా అరుస్తూ ఉంటుంది. చుట్టుపక్కల ఎవరూ ఉండరు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా పొలం పనుల కోసం పొలంలో ఉంటారు. మాయా చాలా చిన్నపిల్ల కావటంతో తల్లి దగ్గరే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఆ పాపకి ఏం చేయాలో అర్థం కాదు. తల్లి తన కళ్ళ ఎదుటే కన్నుమూస్తుంది. సాయంత్రానికి రామయ్య ఇంటికొస్తాడు. తల్లి శవం ముందు కూర్చొని బిడ్డ ఏడవటం చూస్తాడు. సంతోషి, ఏమైంది సంతోషి అంటూ ఉంటాడు రామయ్య. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని నిర్ధారించుకుంటాడు. ఇక ఆ తరువాత జరగాల్సిన కార్యక్రమం జరిగిపోతుంది. ఇక అతని తల్లి గోవిందమ్మ మళ్లీ బిడ్డ కోసం మరో పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తోంది. దాంతో రామయ్య కృష్ణమ్మ అనే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కృష్ణమ్మ మాయని బాగా చూసుకుంటూ ఉంటుంది. 1 సంవత్సరం గడిచేసరికి ఆమె ఒక బిడ్డకి జన్మనిస్తోంది. ఆ పాప పేరు లతశ్రీ. పాప కొంచెం పెద్దదవుతుంది. ఇక లతశ్రీని తీసుకొని మాయ బడికి వెళ్తూ ఉంటుంది. మంచి ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. అదే సమయంలో తీవ్ర వరదల కారణంగా రామయ్య వేసిన పంట మొత్తం నాశనమైపోతుంది. అతను అప్పటికే ఆ వ్యవసాయ ఖర్చులకి చాలా అప్పులు చేసి ఉంటాడు. ఇక పిల్లల్ని చదివించటం కూడా కష్టంగా ఉంటుంది రామయ్యకి. అదే సమయంలో ఏం చెయ్యాలో అర్థం కాకుండా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటుంది రామయ్య కుటుంబం. వాళ్ళ బాధలు చూసిన మాయ ఒకరోజు ఇలా అంటుంది. అమ్మా, నాన్న, మీరు బాధపడకండి. నేను చదువుకోపోయినా పర్వాలేదు, కానీ చెల్లిని మాత్రం బాగా చదివించండి. నేను కూడా మీతో పాటు పొలం వస్తాను అని అంటుంది మాయ. అందుకు వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. మాయ చిన్న వయసులో ఎంత అర్థం చేసుకుందో అనుకుంటారు. దానికి వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇక ఆ తర్వాత నుంచి లతశ్రీ ఒక్కతే బడికి వెళ్తూ ఉంటుంది. మాయ కూడా తన తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్ళి కష్టపడి పనిచేస్తూ ఉంటుంది. అలా కొన్ని సంవత్సరాలకి లతశ్రీ 10వ తరగతి మొదటి స్థానంలో ఉత్తీర్ణత పొందుతుంది. అది చూసిన తల్లి, తండ్రి, మాయ ముగ్గురు ఎంతో సంతోషిస్తారు. ఇక లతశ్రీ పై చదువుల కోసం పట్టణం వెళ్లాల్సి ఉంటుంది. అనుకున్నట్టుగానే ఆమెని పట్టణానికి పంపిస్తారు. ఆమె పట్టణంలో ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటుంది. ఇలా ఉండగా తండ్రి పొలం దగ్గర పనులు చేసుకుంటూ ఉండగా ఒకసారి సడన్గా గుండె ఆగి చనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న లతశ్రీ పట్నం నుంచి తిరిగొస్తుంది. ఇక వాళ్ళు ముగ్గురు తండ్రి శవం ముందు కూర్చొని బోరున ఏడుస్తూ ఉంటారు. ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమం అంతా పూర్తి చేస్తారు. ఇక 15 రోజులైన తర్వాత లతశ్రీ ఊరికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. అమ్మా లత, ఇంకా ఇక్కడే ఉన్నావెందుకు? చదువుకోవడానికి వెళ్ళు. ఇప్పటికే చాలా రోజులు ఇక్కడ ఉన్నావు. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే వెనకబడిపోతావు. అమ్మా, ఇంక నేను చదువుకోవాలనుకోవట్లా. మీతో పాటు ఇక్కడే ఉంటూ పొలం పనులు చేసుకుంటాను అని అంటుంది లతశ్రీ. ఇంతలో ఆ మాటలు వింటున్న మాయ ఇలా అంటుంది. ఎందుకురా అలా అంటున్నావు? నీ గురించి నాన్న అమ్మ ఎంతో కలలు కన్నారు. ఇప్పుడు నువ్వు చదువుకోనంటే ఎలా చెప్పు? అక్క, ఇప్పుడు నాన్న కూడా లేరు. నాకు డబ్బులు చాలా ఖర్చు అవుతుంది అక్క. ఓసే, డబ్బుల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నేనున్నాను కదా. నేను కష్టపడి నేను చదివిస్తాను. నువ్వేం మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళి చదువుకో. నీకు హాస్టల్కి డబ్బులు మొత్తం నేనే కడతాను. 6 సంవత్సరాల వరకు ఇంటి ముఖం కూడా చూడాల్సిన అవసరం లేదు. నువ్వు బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలమ్మా అని తల్లి బట్టలు సర్ది పట్నానికి పంపించేస్తుంది లతశ్రీని. ఇక లతశ్రీ పట్నంలోకి వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. తల్లి ఆరోగ్యం బాగోక మంచాన పడుతుంది. అమ్మా మాయా, లతాకి ఇంటర్ అయిపోయింది. మంచి మార్కులు వచ్చాయి కదా, ఇంజనీరింగ్ చదువుతాను అంటుంది కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక డబ్బులు పంపలేనమ్మా. చదువు ఆపేసి వచ్చేయమని ఫోన్ చేయమ్మా. అమ్మా, ఎందుకు అలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేనున్నా కదమ్మా, నేను కష్టపడి పొలం పనులు చేసి నిన్ను చూసుకుంటాను. చెల్లికి కావలసిన డబ్బును కూడా సమయానికి పంపిస్తానమ్మా అని ధైర్యం చెప్తుంది మాయ. ఇక అప్పటి నుంచి మాయ పొలంలో ఎంతో కష్టపడుతూ ఉంటుంది. అలా సాగు చేస్తూ ఉంటుంది. అలా వచ్చిన డబ్బుతో ఇంటిని గడుపుతుంది. అలాగే తన చెల్లెలు లతశ్రీకి కావాల్సిన డబ్బుల్ని కూడా నెల నెలా పంపిస్తూ ఉంటుంది. తల్లికి ఆరోగ్యం బాగోలేదు అన్న సంగతి కూడా లతశ్రీకి తెలియకుండా
జాగ్రత్త పడుతూ ఉంటారు. తెలిస్తే లతశ్రీ ఎక్కడ బాధపడి చదువుకి ఆటంకం కలుగుతుందేమో అనుకుంటారు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఆమె తన చదువుని పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నాను అని వాళ్ళక్క మాయాకి కాల్ చేసి చెప్తుంది. కానీ ఇంతలోనే ఆమెకు మరో కాల్ వస్తుంది. అది మరేంటో కాదు, లతశ్రీకి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది. ఇక ఆమె ఇంటికి రావడం మానుకుని ఆ ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. అలా కొన్ని నెలలు గడుస్తాయి. ఆ తర్వాత కంపెనీలో ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళకి 3 నెలల పాటు వర్క్ ఫ్రం హోమ్ ఇస్తారు. ఆ విషయం తెలుసుకున్న లతశ్రీ ఎంతో సంతోషపడుతూ 6 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్తున్నందుకు చాలా సంబరపడిపోతుంది. మాయకి కూడా కాల్ చేయకుండా సర్ప్రైజ్గా ఉండాలని చెప్పి తన కారులో ఇంటికి బయలుదేరుతుంది లతశ్రీ. ఆమె వాళ్ళ ఊర్లోకి వచ్చిన వెంటనే కొన్ని గేదెలు ఆ కారుకి అడ్డంగా వచ్చి నిలబడతాయి. చిచి, ఏంటివి ఇలా అడ్డంగా రోడ్డుకి? అని కిందకి దిగుతుంది. ఆ గేదెల దగ్గర వాసన వస్తూ ఉంటుంది. చిచి, ఇంత కంప కొడుతుంది. ఈ పల్లెటూళ్ళు ఎప్పుడు బాగుపడితే ఏమో అని అసహ్యించుకుంటూ లతశ్రీ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళక్క అక్కడికొస్తుంది. ఆ గేదెలన్నిటినీ పక్కకి తరుముతుంది. కానీ అక్క చెల్లిని గుర్తుపడుతుంది. చెల్లి మాత్రం అక్కనసలు గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఆమె పొలం పని చేస్తూ మట్టి వస్త్రాలు, ముఖంపై అక్కడక్కడ బురద, నీటి మచ్చలు ఉంటాయి. మాయ లతశ్రీని ఎంతో ప్రేమతో పలకరించడానికి ప్రయత్నిస్తుంది. మీరు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవిగోండి డబ్బులు తీసుకోండి అంటూ చేతికి కూడా ఇవ్వకుండా డబ్బుని కింద పడేసి అక్కడి నుంచి కారు తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు అక్క చాలా బాధపడుతుంది. ఆమె సరాసరి ఇంటికి వెళ్తుంది. అక్కడ తల్లి మంచంపై పడుకుని ఉంటుంది. అమ్మ, ఏం జరిగిందమ్మా? ఏంటిలా మంచం మీద ఉన్నావు అని అడుగుతుంది. తల్లి ఆమెను చూసి ఎంతో సంతోషపడుతుంది. వచ్చావా లత? ఎంత అందంగా ఉన్నావమ్మా, అస్సలు గుర్తుపట్టలేనంత విధంగా ఉన్నావు నువ్వు. అని మంచి చెడులు మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ. అసలేం జరిగిందో తల్లి పూర్తిగా వివరిస్తుంది. అదంతా విన్న లతశ్రీ ఇలా అంటుంది. మరి ఇంత జరుగుతుంటే నాకేం చెప్పలేదేంటమ్మా? నేను గత 6 నెలలుగా మంచి ఉద్యోగం చేస్తున్నాను కదా. నెలకి 1,00,000 రూపాయలమ్మా. నా ఖర్చులకు పోగా ఇంకా మిగులుతుంది శాలరీ. ఇంతకీ అక్కెక్కడుంది? అని లతశ్రీ అడగగానే తల్లి పొలం వెళ్ళింది అని సమాధానం చెప్తుంది. ఇక కొంత సమయం తర్వాత అక్కడికి వాళ్ళ అక్క వస్తుంది. ఆమె అవతారం చూసి లతశ్రీ ఇలా అంటుంది. ఏంటక్క, ఇందాక కారు దగ్గర కనబడింది నువ్వేనా? ఏంటి అవతారం? చిచి, చూడ్డానికి చాలా అసహ్యంగా ఉన్నావు. మేము మట్టి పిసుకున్న వాళ్ళం కదా, ఇంకా ఎలా ఉంటాం చెప్పు. ఏంటమ్మా, ఏం మాట్లాడవేంటి? అక్కేంటి అంత దరిద్రంగా ఉంది? నేను చూడు ఎలా ఉన్నానో. మేమిద్దరం బయటికి వెళ్తే ఇది నా అక్క అని ఎలా చెప్పుకోగలను? అని లతశ్రీ అంటుంది. అందుకు తల్లి ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది. కొన్ని రోజులు అలాగే గడుస్తాయి. వాళ్ళిద్దరూ మంచి బట్టలు ధరించి గుడికి వెళ్దాం అనుకుంటారు. అలా వెళ్ళాలని నిర్ణయించుకుని ఇద్దరూ రెడీ అవుతారు. చెల్లి తన కారులో కూర్చుంటుంది. అక్క, నువ్వు నాతో రావాల్సిన అవసరం లేదు, కానీ నేను కారులో వెళ్తాను, నడుచుకుంటూ వచ్చేయి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలకి మాయ కొంచెం బాధపడుతుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఇంటి దగ్గర లలిత ఆఫీస్ వర్క్ వల్ల ల్యాప్టాప్లో పనిచేసుకుంటూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత తన స్నేహితురాళ్ళు వాళ్ళ ఇంటికొస్తారు. ఆ ఇంటిని చూసి ఇలా అంటారు. ఆ ఇంటిని చూస్తారు. చాలా అద్భుతంగా ఉంది అని అంటారు. ఆమె తన తల్లిని పరిచయం చేయటానికి ఇష్టపడదు. అప్పుడే అక్కడికి వాళ్ళ అక్క వస్తుంది. వాళ్ళందరూ వాళ్ళ అక్కని చూస్తారు. ఎవరే ఈమె? మీ ఇంటి పని మనిషే ఏంటి? అవునే, మా ఇంటి పని మనిషే అని లతశ్రీ సమాధానం చెప్తుంది. ఆ మాటలు విన్న తల్లి అలాగే వాళ్ళ అక్క మాయ ఇద్దరు ఎంతో బాధపడతారు. వాళ్ళు చాలా సమయం వరకు అక్కడే ఉండి భోజనం చేసి మరీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తల్లి ఆమెను కోపంగా ఇంట్లోకి పిలుస్తుంది. లతశ్రీ అక్కడికి వెళ్తుంది. ఏంటే, నన్ను పరిచయం చేయలేదు? అది బాగానే ఉంది. మీ అక్కని ఎందుకలా పని మనిషి అని చెప్పావు? నువ్విప్పుడు బాగా ఉద్యోగాలు ఉండి సంపాదిస్తున్నావు అని అలా ప్రవర్తిస్తున్నావు. అమ్మా, నా స్నేహితుల ముందు ఈమెను మా అక్కని ఎలా పరిచయం చేయమంటావు? చూడు ఎలా ఉందో. ఆమె అవతారం. ఓసే, నీకు కొంచెం కూడా కృతజ్ఞత లేదే? చిన్నప్పుడు నువ్వు చదువుకోవడం కోసం మీ అక్క తన చదువును త్యాగం చేసింది. మీ నాన్న చనిపోయి నేను మంచాన్ని పడితే తన 2 చేతులతో కుటుంబాన్ని నెట్టుకొస్తుందే. ఈ 6 సంవత్సరాలు నువ్వు కోరుకున్న డబ్బును పంపించింది. తన కష్టాన్ని నీకు భిక్షంగా వేసింది. అలాంటిది మీ అక్క నీకు ఇప్పుడు పని మనిషిలాగా కనబడుతుందా? అసలు మీ అక్కే లేకపోతే నీ పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించావా? అని అంటుంది తల్లి. ఆ మాటలకి లతశ్రీ ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక తల్లి పెద్ద కూతురు మాయతో ఇలా అంటుంది.
నా బంగారు తల్లి, నన్ను క్షమించమ్మా. అది నా కడుపుని చెడబుట్టింది. అంటూ ఎంతో బాధపడుతుంది. అమ్మా ఎందుకలా తిడుతున్నావు? నిజమే కదా, అంత బాగా డబ్బున్న వాళ్ళ మధ్య నా గురించి చెప్పడం తనకి నామోషిగానే ఉంటుంది. దాని గురించి వదిలేయమ్మా. అని అంటుంది మాయ. లతశ్రీ రాత్రంతా తన గురించి ఆలోచిస్తూ ఎంతో బాధపడుతుంది. తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. మా అమ్మ చెప్పింది నిజమే కదా, మా అక్క నా గురించి ఎంతో కష్టపడింది. నేను అక్క అని చెప్పుకోవడానికి కూడా ఎందుకు సిగ్గుపడుతున్నాను? మా అక్క వ్యవసాయం చేసి నన్ను ఇంత మంచి పొజిషన్లో ఉంచితే నేను ఆమెను అవమానించాను. ఆమెనే కాదు, మొత్తం రైతు జాతిని. అంటూ ఏడుస్తూ తన అక్క దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న అక్క కాళ్ళు పట్టుకుని పెద్దగా ఏడుస్తుంది. అక్క సడన్గా నిద్రలేస్తోంది. లత, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? అని అడుగుతుంది. అందుకు లతశ్రీ ఏడుస్తూ సమాధానం చెప్తుంది. అక్క, నేను చాలాసార్లు అవమానించాను, చాలా మాటలు అన్నాను నిన్ను, నన్ను క్షమించక్క. అని అంటుంది. అందుకు మాయ ఊరుకోమని ఓదారుస్తుంది. ఇక ఆ రోజు నుంచి మాయ చెల్లెలు ఉద్యోగం చేసుకుంటూనే వీకెండ్స్లో అక్కతో పాటు వెళ్ళి వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తుంది. అలా చేయటం ఆమెకు ఎంతో సంతోషంగా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ ఎంతో సంబరపడుతూ ఉంటారు. వాళ్ళిద్దరినీ అలా ప్రేమగా చూడడం చూసి తల్లి కూడా చాలా సంతోషిస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.